गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। हरि ओम तत्सत्। श्रीकृष्णार्पणमस्तु। जय श्रीराम। శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయంలో 4, 5, 6 శ్లోకాలు చెప్పుకుందాం. అత్ర సోరామహే శ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః దృష్టకేతుచ్చేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురజిత్ కుంతిభోజచ్చ సైభ్యచ్చ నరపుంగవః యుధామన్యుచ్చ విక్రాంతః ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథః. యుద్ధమున భీమార్జునులకు సమానులను గొప్ప విలుకాండ్లను శూరులునునై ఈ పాండవసేన యందు విరాటరాజును మహారథుడగు ద్రుపదుడును శిశుపాలపుత్రుడగు దృష్టకేతువును యాదవ వీరుడగు చేకితానుడును బలశాలియగు కాశీరాజును పురజిత్తువును కుంతీభోజుడును నరశ్రేష్ఠుడగు సైభ్యుడును పాంచాల వీరుడగు యుధామన్యుడును మహాసూరుడగు ఉత్తమౌజుడును అభిమన్యుడును ద్రౌపదీ కొడుకు లగు ఉపపాండవులను ఉన్నారు. వీరందరూ ఒంటరిగా 10,000 మందితో పోరాడగల మహారథులు. దుర్యోధనుడు ఆ ప్రతిపక్షంలో ఉన్న సైన్యాన్ని చూస్తూ అందులో ఉన్న గొప్ప గొప్ప వారి గురించి తమ గురువుకి సైన్యాధిపతిగా ఉన్న ద్రోణాచార్యునికి వివరించి చెప్పుతున్నాడు. అది అటుపక్క పాండవుల పక్క ఎవరెవరు మహామహా వీరులు ఉన్నారో అది గొప్ప వీరులు భీముడు, అర్జునుడు. వాళ్లతో సమానులైన వారి గురించి ఈయన ప్రస్తావిస్తూ వచ్చాడు. ఇంచుమించు వాళ్ళతో సమానంగా విలువిద్యలు చేయగలిగే వాళ్ళు, బలశాలులు, గొప్ప గొప్ప వీరుల గురించి అంతా వివరంగా లిస్ట్ ఇచ్చాడనమాట. ఈ లిస్టులో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కసారి చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. కానీ ఇదంతా మహాభారతంలో వీళ్ళ గురించి ప్రతి ఒక్కరి గురించి చరిత్ర విపులంగా ఉంది, చదివితే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పేదానికే అంత టైం లేదు. వీళ్ళ వీరుల గురించి వీళ్ళందరిని చూస్తేనే దుర్యోధనుడికి భయం. ఎందుకు భయము అంటే అది అంతే, అతనికి ధర్మం తెలుసు కానీ పాటించడు. వాళ్ళ నాన్న ధృతరాష్ట్రుడు కూడా ధర్మం తెలుసు కానీ ధర్మం పాటించడు. వాళ్లకు సులభంగా వచ్చేది, యుక్తిగా వచ్చేది, జోదాలు మాడితే ఎలా అయితే డబ్బులు వస్తాయని మనం ఆలోచన చేస్తామో సులభంగా అలా జోదంతోనూ సులభంగా ఫలితాలు రావాలని ఆశించే రకం ఈ కౌరవులు. వీళ్ళ వంశం అంతా అంటే ధృతరాష్ట్రుడి నుంచి కూడా. అయితే సులభంగా రాజ్యాలు రావాలా, సులభంగా సుఖాలు రావాలా అని అనుకుంటారు. ఇప్పుడెట్ట మనోళ్ళు బెట్కాయిన్ ఆడడం, బెట్లు ఆడడం, క్రికెట్ల మీద పందాలు పెట్టి ఆడుకోవడం, సులభంగా డబ్బులు ఇచ్చే మార్గం చూస్తారు. కష్టపడి అదే క్రికెట్ ఆడి మ్యాచ్ గెలిచి తెచ్చుకోవడం వేరు, దాంట్లో పందాలు పెట్టుకోవడం, అందులో ఆటను జిమ్మిక్కులు చేసి గెలిచడం వేరు. కాబట్టి ధర్మబద్ధంగా పోవాలనుకున్న వాళ్ళు పాండవులు, ధర్మం తెలిసినా పాటించకుండా అధర్మంగా సుఖ సంతోషాలు సులభంగా వచ్చే మార్గం చూసేవాళ్ళు కౌరవులు. ఈ సులభంగా ఆశించేవాడు కష్టపడాలంటే కష్టపడే వాళ్ళని చూస్తే భయం. అందుకే ఆ ఎదురుగా ఉన్న వీరులందరినీ చూసి భయపడుతున్నాడు. ఆ భయం, తన భయం ఎలా చెప్తున్నాడంటే మనకు అర్థమవుతుంది, వీళ్ళు వీరులందరినీ ఎందుకు పొగుడుతున్నాడు ఎదుటిగా ఉండే వాళ్ళను అని. కాబట్టి మనకు ఎక్కడైనా ఒక సమరానికి పోయినప్పుడు, రిస్క్ తీసుకొని ఒక పని గట్టిగా చేయాలనుకున్నప్పుడు అంచనా వేయడం కరెక్టే. మనం ఏ పని చేస్తున్నాం ఆ పని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకోవడం, ఆ తర్వాత కార్యం మొదలుపెట్టడం, అది కరెక్ట్గా ఉంటుంది. అవగాహన లేకుండా పోయినప్పుడు
భయం ఉంటుంది. ఎదుటివారితో సమానంగా మనం ధర్మబద్ధంగా లేనప్పుడు భయం ఉంటుంది. మనం ధర్మంగా ఉన్నాం అనుకున్నప్పుడు ధైర్యంగా పనిచేస్తాడు. ధర్మం పక్కన పెట్టు, సుఖాలే ముఖ్యం అనుకున్నవాడు ధైర్యంగా పనిచేయలేడు. ఎదుటోళ్ళ శక్తి సామర్థ్యాలపైన భయం ఉంటుంది. కాబట్టి మనకు ముందు అవగాహన ఉండాలి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా. ఇప్పుడు కూడా భారతదేశంలో ఎన్నో మత మార్పిళ్లు జరుగుతున్నాయి. హిందూ సమాజాన్ని రెండు మతాల వాళ్ళు ఒక పక్క నుంచి దోసేస్తున్నారు. ఒక్కొక్కరిని వాళ్ళ వైపు లాగేస్తున్నారు. అటన్నా మన ధర్మంలోంచి ఆ ధర్మంలోకి పోయినోడు మళ్ళా మనతో అనుకూలంగా ఉంటాడంటే ఉండడు. తిరిగి మనల్నే తిడతాడు. హిందూ దేవుళ్ళని తిడతాడు, హిందూ శాస్త్రాన్ని తిడతాడు, హిందూ సాంప్రదాయాలను తిడతాడు. ముందు ఇప్పటి వరకు ఎన్నేళ్ళైనా ఇక్కడే వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి హిందువులో ఉన్నా ఈరోజు వాడు మతం మారుతానే వాడు మనకు శత్రువు అయిపోతాడు. అంటే అర్థం ఏంటంటే అధర్మ పక్షానికి ఎవడు పోయినా ధర్మాన్ని ద్వేషిస్తాడు. ఇది గమనించండి. కాబట్టి అధర్మం వైపు మన బిడ్డున్నా, మన తండ్రున్నా, మన గురువులున్నా ఉపేక్షించాల్సిన అవసరం లేదు అధర్మం వైపు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రాణం ఉన్నంత వరకు ధర్మం మీదనే ఉండాలి అనేది మన భగవద్గీత మనకు వివరిస్తూ ఉంటుంది. ముందుగా మనకు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉండే నీతి ఏంటంటే మనం ధర్మబద్ధంగా పూర్తి అవగాహనతో ఉన్నాము అనుకున్నప్పుడు భయం ఉండదు. అవి రెండు లేపించినప్పుడు ఎదుటి వారిని చూసి భయపడే అవకాశం ఉంటుంది. వాళ్ళలో ఉన్న మేటి అయిన వాళ్ళని ఎంచుకుంటూ వాళ్ళని ఎలా జయించాలంటే శక్తి సామర్థ్యాలు తెచ్చుకోవాలా. అట్లా మోసపూరితంగా ఎలా జయించాలా, మనం జయించలేం, మనకు అంత ఉండదు అనే డౌట్ వస్తుంది అధర్మపరుడికి, ఆశాజీవికి, అత్యాశాజీవికి. కాబట్టి మన వాళ్ళలో చాలామంది ఈ సులభమైన మార్గాల్లో డబ్బులు సంపాదించి సులభంగా ఎదగాల అనుకునే వాళ్ళందరూ కూడా రిస్క్ తీసుకొని ధర్మాన్ని ఆచరించరు. ఒకవేళ తెలుసున్నా ఆచరించరు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళకి విజయం తథ్యం. వాళ్ళు తాత్కాలిక కష్టాలున్నా రాబోయే కాలంలో వారి వంశము అభివృద్ధిలోకి వస్తుంది. ధర్మో రక్షితి రక్షితః. జై శ్రీరామ్. శ్రీకృష్ణార్పణమస్తు.